అమెరికా ఒత్తిడితో యూనస్‌ని బంగ్లాదేశ్ సలహాదారు పాత్రలో అక్కడ పెట్టి ఓ రకంగా బంగ్లాదేశ్ పరిపాలన నడిపిస్తూ ఉంటే, దానికి అంగీకరించడానికి బంగ్లాదేశ్ సైన్యానికి కారణం అమెరికా ఒత్తిడి. కాదంటే కుదరదు అన్నటువంటి ఉద్దేశ్యం. బట్ అదే సందర్భంలో హసీనాని భారతదేశానికి ఎట్లా పంపించగలిగారు? ఇందులో 2 కోణాలు ఇప్పుడు బయటకొచ్చింది. అమెరికా తన పెంటగాన్‌కి ఇచ్చినటువంటి నివేదికలో అమెరికన్ నిఘా వర్గాలు ఇచ్చిన నివేదిక ఇప్పుడు బయటకొచ్చినటువంటిది. ఏంటయ్యా అంటే, భారతదేశం అదే హసీనాకి బంధువే సైనిక చీఫ్ కావడం నంబర్ 1. రెండోదొచ్చేటప్పటికి బంగ్లాదేశ్ సైనిక చీఫ్‌ని అమెరికాకి సంబంధించిన నిఘా వర్గాలు 2 సార్లు చంపడానికి ప్లాన్ చేసినాయి. చిట్ట చివరి నిమిషంలో 2 సార్లు కూడా భారత రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ వాళ్ళని అలర్ట్ చేసి అక్కడ సైనిక చీఫ్‌ని కాపాడింది. ఒకసారి గంట ముందు, ఒకసారి కరెక్ట్‌గా 5 నిమిషాల ముందు భారత నిఘా వర్గాలు అతన్ని కాపాడినాయి. ఆ కృతజ్ఞత ఉంది. సేమ్ టైమ్ హసీనా పట్ల బాధ్యత ఉంది. అందుకనినే ప్రత్యేక విమానంలో ఆమెను తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టి వాళ్ళ సైనిక విభాగమే వెళ్ళిపోయింది. ఇప్పటికి కూడా అందుకనినే బంగ్లాదేశ్ సైన్యం చేత భారత్‌లో రచ్చ చేయించాలన్న ప్రయత్నం సాధ్యం కావట్లేదు.